పూల్ మక్కని చాట్ ఎలా చేయాలో చూపించేస్తాను. స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని 1 కప్పు పూల్ మక్కని వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా వచ్చేంతకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే బాండీ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా, మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసేసుకొని నాకు కొంచెం అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కని దీంట్లో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో కీరా, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో ఉప్పు, కారము, చాట్ మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత 1/2 లెమన్ పిండుకొని అది కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పూల్ మక్కని, అవి కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని ఫ్రై చేసిన పల్లీలు వేసుకున్నామంటే అంతేనండి, పూల్ మక్కని చాట్ రెడీ అయిపోతుంది. ఇది వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట. మనం బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా తీసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి.